వాళ్ళ ఫోజులు అంత సీన్ లేదు, అన్నీ నాతోనే చేపిస్తాడు. వచ్చి ఇట్లా పట్టుకొని వీడియో తీస్తాడు. ఓకే నైస్. ఇట్లా పట్టుకొని తీసినాన్ని కూడా తీయంటాడు. చిన్న చిగురు మటన్ చేస్తున్నాను నువ్వు చెప్పినావు, నన్ను స్టవ్ దగ్గర వచ్చి చెమటలు కాడితే వంట చేపిస్తున్నావు. అందుకే ఏసీ పెట్టిద్దాం కిచెన్ లో అంటేనేమో ఎందుకు కాదంట అంతే. ఉత్తమ మాటలు చెప్పి ఉత్తర కుమారుడు బావా మరదండి, మరదల్ని కూల్ చేయడం ఎంతసేపు, అదే బయట వాళ్ళు అయితే బాగుండేది నీకు మంచిగా. ఆ ఫ్లేవర్, ఆ స్మోకీ ఫ్లేవర్ భలే ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్ స్మోకీ. ఇది మా మటన్ చింత చిగురు కర్రీ. ఇప్పుడు తిని చూపిస్తాం ఎలా ఉందో. ఇంకా పెరుగు రైతా చేయాలి, రైతా కూడా చేసుకున్నాక హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటో స్పెషల్ మీకు అర్థమైపోయి ఉంటుంది, సమ్మర్ స్పెషల్ అనమాట. సమ్మర్లో మనకి చింత చిగురు రేర్గా దొరుకుతుంది కదా, ఇది దొరకాలంటే చాలా అదృష్టం కూడా ఉండాలి. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే మేము చేయబోయే స్పెషల్ ఈరోజు చింత చిగురుతోటి చింత చిగురు మటన్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, పుల్లగా స్పైసీగా. ప్రతి సమ్మర్లో మేము చేస్తామన్నమాట. చింత చిగురు దొరికిందంటే చాలు, డ్రై ఫిష్ పప్పులో చింత చిగురు, ఇంకా డ్రై ఫిష్, ఇంకా మటను, ఇంకా ఫ్రాన్స్లో వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ వీడియోస్ కూడా చేసి చూపిస్తాము. ఇప్పుడైతే చింత చిగురు ఇది చూడండి ఎంత లేతగా ఉందో. ఇవి పుల్లలు తీసేసుకోవాలి. ఇప్పుడైతే అందరికి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి, అందరికి కూడా చూస్తే మంచి టేస్టీగా ఉంటుంది కదా, అందుకని వీడియో చేస్తున్నాము. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎండలు మండిపోతున్నాయి లలిత, మరి ఏం చేద్దాం? ఈ ఎండలు మండే ఎండల్లో చింత చిగురు మటన్ తింటే ఆ ఫీలే మామూలు తెలుసా. ఆస్వాదించాలంటే నువ్వే మజా మజా వస్తుంది. సరేనా? నీకు మజా. స్టార్ట్ చేద్దామా? యా వచ్చే. ఫస్ట్ అయితే మనకి మటన్ చింత చిగురికి కావాల్సింది మెయిన్ మటన్ కదా, ఇది మటన్ అనమాట. 1 kg మటన్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ధనియా పౌడర్, ఉప్పు కారం, ఇంకా ఇది గరం మసాలా కొంచెం, పసుపు, టమాటో కూడా వేస్తాము. టమాటో ఇవేంటంటే ఆనియన్స్ వేయించామన్నమాట, మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అట్లా, చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర, ఇది పుదీనా అండ్ మన స్పైసెస్. మీకు తెలుసుగా మేము స్పైసెస్ ఎలా వాడతామో, తెలంగాణ స్పెషల్ అంటేనే స్పైసెస్ అన్నమాట. కేరళ నుంచి స్పెషల్ గా తెప్పించిన స్పైసెస్. మాది కారం కూడా ఎర్రగా ఉందని చాలా మంది అన్నారు, రెడ్ గా. మేము ఇది ఇంటి దగ్గర నుంచి పట్టించి తెచ్చుకున్నది అనమాట. అంత కారం ఏమి ఉండదు, మీరు కారం ఎక్కువ వేస్తున్నారు అన్నారు. అంతగా కారం అయితే ఏమి ఉండదు, మేమైతే కారం కొంచెం ఎక్కువగానే తింటాం. నువ్వు చింత చిగురు చూపించలేదు, ఇంపార్టెంట్. మర్చిపోతావు. ఈ చింత చిగురు ఎక్కడది తెలుసా? చింత చిగురు బాగుంది. వికారాబాద్ నుంచి స్పెషల్ గా మంచి లేత చింత చిగురు తీసుకొచ్చిన స్పెషల్ చింత చిగురు అన్నమాట. చింత చిగురు సరే ఎలా చేయాలో చూద్దాం. చింత చిగురు కూడా నీలాగానే కలర్ఫుల్ గా ఉంది లలిత. బాబా వద్దులే గాని, మటన్ ఎలా కలుపుతావు వాళ్ళకి తెలుసు కదా. రా సార్, ఏం చేయబోతున్నారు? మనం మటన్ మొత్తం మిక్స్ చేయబోతున్నాం. అల్లం మసాలా అన్ని మటన్ మంచి కలుపుతారనమాట. ఇప్పుడు కలర్ఫుల్ మటన్. ఫస్ట్ ఏం వేస్తారు చెప్పండి? అల్లం. ఫస్ట్ మనం అల్లం ఎల్లిపాయ మిక్స్ చేద్దాము. వేసిన తర్వాత స్పైసెస్ వేసుకుందాము. అండ్ సాజీరా ఇవన్నీ స్పైసెస్ ఐడియా ఉంది కదా మీకు. తర్వాత అప్పుడే కలుపుతున్నాం. ఉప్పు, కారం అండ్ గరం మసాలా, ఎస్, అండ్ హల్దీ, పసుపు, కొద్దిగా పుదీనా అండ్ స్పెషల్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తోటి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇంకా కొన్ని ఆనియన్స్ వేసి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆనియన్స్ వేస్తే మంచిగా వస్తుంది కర్రీ.
ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes. స్పెషల్ నిమ్మకాయ లేదు, నిమ్మకాయలు నువ్వు తేలేదు ఇవాళ. నిమ్మకాయ తర్వాత అయితే యాక్చువల్లీ మనకి ఎట్లా చింత చిగురు కాబట్టి పులిపే కాబట్టి మనం నిమ్మకాయ ఫ్లేవర్ వేస్తే నిమ్మకాయ ఫ్లేవర్ ఉంటుంది, చింత చిగురే కదా ఇంపార్టెంట్. నానబెట్టాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి, మనం మ్యారినేట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట. ఓకే అవైతే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఇదేంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాం కదా, అదే ఆయిల్. నేనైతే మామూలుగా యూజ్ చేసిన ఆయిల్ని ఎప్పుడు కూడా వాడను. 2-3 days అయిందంటే దాన్ని పడబోసేస్తాను. కాకపోతే ఇప్పుడే మనం ఆనియన్స్ వేయించాం కాబట్టి పర్వాలేదు అనమాట. అలా తినకూడదు అనమాట. ఎవరైనా కూడా ఎక్కువగా పూరీలు వడలు చేసుకుంటారు కదా, దాన్ని 70 hours మాత్రమే వాడాలి, ఆ తర్వాత వాడకూడదు. అది చాలా డేంజర్ అనమాట మనకి. నేనైతే ఎప్పుడు పడబోస్తాను, ఫిష్ ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా వెంటనే పడబోసేస్తా. ఓకే, నెక్స్ట్ ఇంకా కాగాలి కాగాల. ఓకే, కొన్ని స్పైసెస్ కొంచెం వేడైంది కదా. ఓకే, ఇప్పుడు ఇది అనాస పువ్వు. ఓకే, ఇది కొంచెం మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మనకి, స్టార్ అంటారు. తర్వాత కొన్ని లవంగం, ఇలాచి అండ్ సాజీరా. ఓకే, కొద్దిగా సాజీరా వేసుకుంటే ఏంటంటే మనకి మటన్ కర్రీ కదా, నీచు అలా స్మెల్ ఉండదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. తెలంగాణ స్పెషల్ అంటేనే స్పైసెస్ కదా. ఓకే, వేసిన తర్వాత మంచిగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ కొద్దిగా మంచిగా అవుతుంది అనమాట, గ్రేవీగా ఉంటుంది. కొంచెం ఆ గంటి పువ్వు. చెప్పు ఇంకేంటి విషయాలు. మధ్యలో అసిస్టెంట్, నువ్వు నాకు అసిస్టెంట్, నేను నీకు అసిస్టెంట్. కరెక్ట్. ఇందులో బాస్ ఎవరో తెలియదు, ఇంకా బాస్ కింద ఉండే వాళ్ళు ఏమంటారు? బాస్ నేనే, ఇంటికి బాస్ నేనే. అబ్బా అనుకుంటా, కానీ అన్ని పనులు నాతో చేపిస్తున్నాను. ఇంకేమన్నా కాదు, ఏమన్నా బాసే కదా అన్ని పనులు చేయాలంటావు. బాస్ సంపాదించి తీసుకొస్తాడు, ఇంకో బాసు వండి పెడతాడు. అంతే, ఇద్దరు బాసులేనా? అలా పోజులు అంత సీన్ లేదు, అన్ని నాతోనే చేపిస్తాడు. వచ్చి ఇట్లా పట్టుకొని వీడియో తీస్తాడు. ఓకే, వీడియో పట్టుకొని తీసినాన్ని కూడా తీయ అంటాడు. అలాగే ఉండాలి. చిగురు మటన్ చేస్తున్నాను నువ్వు చెప్పినావు, నన్ను స్టవ్ దగ్గర వచ్చి చెమటలు కాడితే వంట చేపిస్తున్నావు. అందుకే ఏసీ పెట్టిద్దాం కిచెన్ లో అంటేనేమో పెట్టిస్తే నేను కాదంట, నువ్వు వేసి పెట్టిస్తే నాకే మంచిది కదా, మంచిగా ఏగుతుంది. అన్ని ఉత్త మాటలేనండి, ఉత్త మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటాడు అంతే. ఉత్త మాటలే చెప్పి ఉత్తర కుమారుడు బావా మరదండి, మరదల్ని కూల్ చేయడం ఎంతసేపు, అదే బయట వాళ్ళు అయితే బాగుండేది మంచిగా. చెప్పండి సార్, ఏం చేస్తున్నారు? మటన్ చింత చిగురు స్పెషల్. ఇప్పుడు ఒకసారి ఇటు చూపించి అల్లం వెల్లిపాయ మిక్స్ కొద్దిగా లైట్గా వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదా, ఇది ఏంటంటే గ్రేవీ కోసం బాగుంటుంది. పసుపు వేసుకుందాం. ఎస్, తర్వాత పుదీనా వేసుకుందాం. పుదీనా కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మటన్ కర్రీలో. చాలా మంది ఉడికేటప్పుడు వేస్తారు, కానీ మేమైతే తాలింపులోనే వేస్తాము, మాకు అలాగే ఇష్టం, అలాగే వేస్తాం అనమాట. మీకు పచ్చివాసన ఉంటుందేమో అనిపిస్తుంది. మామూలుగా మనకి ఫంక్షన్లలో ఉండేటప్పుడు కూడా అట్లాగే వేస్తారు, పుదీనా కొత్తిమీర ఒకటేసారి వేస్తారు. కానీ నాకైతే ఇలా తాలింపులో వేయడం అలవాటు అయిపోయింది. కానీ పుదీనా ఎక్కువ తింటే కూడా చాలా మంచిది అనమాట. అవును, ఎక్కువగా మేము పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మాత్రం రెగ్యులర్ వంటల్లో విరివిగా వాడతాం. మనం మిక్స్ చేసుకున్నాం, మటన్ వేసుకున్నాం. నీలా కలర్ఫుల్ ఉంది మటన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సరే, ఓకే, వెల్కమ్. ఇప్పుడు ఈ మటన్ కొద్దిసేపు మనం మంచిగా మగ్గనిచ్చినట్టు మూత పెట్టుకొని మంచిగా మగ్గనియాలి. ఈ మటన్ కర్రీ అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం, బాగా మగ్గాలి. ఓకే, మనం ఇప్పుడు పాట పాడుకుందామా? సాయి చంద్ గుర్తొస్తున్నాడు నాకు. అవునా? సాయి చంద్ తెలంగాణ ఉద్యమంలో పాలమూరు పిల్లగాడు.
అమరచింత కుర్రోడు చాలా మంచి మంచి పాటలు పాడాడు. జరుగుతుంది ఫ్రెండ్స్, మనము తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా పాటలు పాడిన సాయి చంద్ స్టేజ్ మీదకి ఎక్కిందంటే ఉర్రూతలుగేవాడు ప్రజలు. అంత అద్భుతమైన పాటలు పాడేవాడు. ఆయన పాడిన ఒక పాట పాడదామని సాహసం చేస్తున్నా. ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో. చాలా బాగుంటాయి. అమరవీరుడు బాగా మగ్గిపోయింది అనమాట, వాటర్ అంతా ఇంకిపోయింది. అయితే ఇందనక కొంచెమే కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కారం కూడా పడుతుంది. ఎందుకంటే చింత చిగురు కాబట్టి పులుపు ఉంటుంది కదా, ఆ పులుపుకి తగ్గట్టు మనం కారం వేసుకుంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది. మరి ఎండాకాలం ఇంత కారం తినొచ్చు లలిత? తినొచ్చు, అంత కారమే ఉండదు. మనము ఇంటి దగ్గర పట్టించిన కారం కదా, చాలా మంది అడుగుతున్నారు కదా, కారం కూడా ఎర్రగా ఉంది, బాగుంది. ఉప్పు కొద్దిగా తక్కువ లలిత. ఓకే, ఉప్పు తక్కువే. ఈ మాత్రం మటన్లో లేకపోతే మటన్కి టేస్ట్ ఏముంటుంది? అంతేనా? మటన్లో స్పైసీ ఉంటేనే మటన్ కర్రీ. అది ఇంకా తెలంగాణ అంటే ఇంకా స్పైసెస్ లేకుండా కర్రీస్ ఉంటాయా? కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నా, మళ్ళీ లాస్ట్కి కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే, లాస్ట్కి మసాలా కదా. ఇప్పుడు కొంచెం మటన్ ఉడకాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. దానికంటే ముందు 2 టమాటాలు, ఎక్కువ టమాటా వేయకూడదు, ఓన్లీ 2 అన్నమాట. ఏంటంటే పులుపుకి స్వీట్కి మంచి కాంబినేషన్ బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఎప్పుడైనా 1 కానీ 2 కానీ టమాటో మటన్ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నాలాగా పుల్లగా నీలాగా తీయగా ఉండాలన్నమాట. అయితే కట్ చేస్తున్నా కొంచెం 2 పెద్ద పెద్ద టమాటాలు. ఈ మనము హైబ్రిడ్ టమాటాలు కానీ నాటు టమాటాలు దొరికి ఇంకా బాగుండేది కదా. ఇవి నాటి హైబ్రిడ్ అదేనా? అవి కొంచెం చిన్నప్పుడు టమాటా పచ్చడి చేసినప్పుడు ఆ మిరపకాయలు ఆ టమాటా అసలు ఎక్కడ దొరకట్లేదు లలిత. అవును, టమాటా పచ్చడి ఎప్పుడు చేసి చూపిస్తావు మన వ్యూవర్స్ కి మంచిగా? బిగ్ బాస్ లో జూనియర్ ఎన్టీఆర్ చేశాడు. అసలు టైం ఉంటుందా? బిగ్ బాస్ లో జూనియర్ ఎన్టీఆర్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఇందులో వేసేసుకో. ఓకే, టమాటా వేసేసాం కదా. మంచి కలర్ ఉంది కదా, అంటే ఇది మిర్చి మంచి మిర్చి అన్నమాట. మనము పట్టించిన కారం కాబట్టి ఇలా రెడ్ గా ఉంటది. కానీ ఏదైనా పట్టించిన కారమే బాగుంటది, కారం ఏమి ఉండదు. కారం చాలా ఉంటది అనుకుంటున్నారు కదా, మన బయట తెచ్చుకున్న కారం అయితే 1 స్పూన్ వేస్తే చాలా, అందులో మరి ఏం కలుపుతారో కానీ సల్ఫర్ అలాంటివి ఏమన్నా కలుపుతుండొచ్చు. దానివల్ల మనకి 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. మనకి ఈ కారం ఫ్రెష్ కాబట్టి అంత కారం ఉండదు. అంటే మిరపకాయల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఓకే, వాటర్ వేస్తున్నా కొంచెం వాటర్, ఇంకా కొంచెం పట్టుద్ది వాటర్. అవునా? స్టేజ్ మీద ఉన్నప్పుడు జనాల్ని ఉర్రూతలు చేస్తాడు. అమరవీరుల గురించి పాడండి. ఎంత బాగా పాడిందంటే శివుడినే ప్రశ్నిస్తాడు, అంత బాగుంటది పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలుసుంటే చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా అని అసలు ఆయన వాడుతుంటే ఎంత స్టేజీ జనాలు మొత్తం అసలు ఏడుపులే ఏడుపులు అనమాట. శ్రీకాంతాచారి అమరత్వం గురించి ఆయన పాడేవాడు అనమాట, చాలా బాగా. శ్రీకాంతాచారితో పాటు అనేక వేల మంది విద్యార్థులు, తెలంగాణ పౌరులు, ఎంతోమంది, పోలీస్ కృష్ణయ్య కావచ్చు, ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళ యొక్క కృషి ఫలితమే, వాళ్ళ ఉద్యమ ఫలితమే ఈరోజు మన ఈరోజు మనం తెలంగాణ సాధించినాం. తెలంగాణలో ఇవాళ మనం జీవిస్తున్నాం. అది గ్రేట్. ఎంతోమంది, అందుకే కేసీఆర్ అప్పుడే చెప్పాడు, గమ్యాన్ని ముద్దాడుతా అన్నాడు. అది చాలా అద్భుతంగా, నేను గమ్యాన్ని ముద్దాడుతాను ఎంత కాన్ఫిడెంట్గా అసలు పోస్టర్స్ అయ్యింది, చాలా బాగా చెప్పాడు. అదే తర్వాత మళ్ళీ సాయి చంద్ అంబేద్కర్ మీద ఒక పాట పాడాడు, తల్లి మీద ఒక ఇంకో అద్భుతమైన పాట. బాబా అంబేద్కరా మన భారత భాస్కరా, నువ్వే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కరా మన భారత భాస్కరా అని అసలు చాలా అద్భుతమైన పాడవాడు. ఓకే, ఒక్కసారి కూర చూద్దామా? విజిల్స్ చాలా వచ్చినట్టు. యా చూద్దాం. ఇప్పుడైతే విజిల్ మొత్తం పోయింది అనమాట. మటన్ మంచిగా జాగ్రత్త ఉడికిపోయింది. అదీరా విజిల్ తీయాలమ్మాయి, అవసరం లేదు, నువ్వు నాకు చెప్పొచ్చు. అట్లా రిస్క్ తీసుకోవద్దు. ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నాం. అది ఇవ్వవా గంటే కదా మెకంటగా. ఇప్పుడు మనం చింత చిగురు యాడ్ చేసుకోవాలి. ఏంటంటే చింత చిగురు వేస్తే మటన్ ఉడకదు కాబట్టి లాస్ట్లోనే ఎప్పుడైనా చింత చిగురు వేస్తారు. చింత చిగురు ముందే వేస్తే ఇలా ఉంది, కానీ ఇప్పుడు మనం చింత చిగురు వేస్తే దగ్గరలో చింత చిగురు వేస్తే మనకి మటన్ ఉడకదు అనమాట. అందుకని లాస్ట్లో మొత్తం మటన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మాత్రమే చింత చిగురుని యాడ్ చేయాలి. ఇలా ఎసరు ఉంది కదా, ఎసరు ఉందని ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు మనం చింత చిగురు వేస్తే మొత్తం కర్రీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ లలిత, ముందు చింత చిగురు వేస్తే ఏమైందంటే ఆ చింత చిగురు ఫ్లేవర్ పోతుంది. మనం తినేదే చింత చిగురు ఫ్లేవర్ కోసం కదా. లాస్ట్ కి మనం అలా కలిపినప్పుడు ఏంటంటే ఆ చింత చిగురు ఫ్లేవర్ అలా అలా తగులుతుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి లలిత, దగ్గరికి అయిపోతుంది. నేను చెప్పాను కదా మొన్న, చిన్నప్పుడు చింత చెట్లు ఎక్కి చింత చిగురు కోసి మా బస్ స్టాండ్ దగ్గర కింద టవల్ వేసుకొని కుప్పలు పెట్టి పావులకు ఒక కుప్ప, 15 పైసలకు ఒక కుప్ప, మేము మా అక్కలు, మా కజిన్ సిస్టర్స్, మా బ్రదర్స్ అందరం కలిసి అక్కడ చింత చిగురు కోసేవాళ్ళు. మొత్తం ఉడికిపోయింది. మన మసాలా వేసేస్తున్నాం. ధనియా పౌడర్, లవంగం అవి ఉంటాయి కదా అవి, తర్వాత కొత్తిమీర, తర్వాత కొత్తిమీర కొద్దిగా ఉంచు రైతాలోకి. ఎందుకు రైతా చేసుకుందాం. ఓకే, తర్వాత అయిపోయింది కర్రీ. ఇంకా స్టవ్ కట్టేస్తున్నాం. కట్టేసిన తర్వాత ఫైనల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ ఉంటుంది. ఆ ఫ్లేవర్, ఆ స్మోకీ ఫ్లేవర్ భలే ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్. ఇది మా మటన్ చింత చిగురు కర్రీ. ఇప్పుడు తిని చూపిస్తాం ఎలా ఉందో. ఇంకా పెరుగు రైతా చేయాలి. రైతా కూడా చేసుకున్నాక లంచ్. ఓకే రైట్. ఇప్పుడైతే చింత చిగురు మటన్ కర్రీ అయిపోయింది. తినడానికి ఆస్వాదించడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, మటన్ చింత చిగురు కర్రీ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫస్ట్ కర్రీ వడ్డిస్తున్నా, ఫస్ట్ అన్నం వడ్డించకూడదంట ఈ మధ్య చెప్తున్నారు. అందుకని మటన్, చింత చిగురు, కీరా, ఆనియన్, లెమన్, రైస్ ఇలా వడ్డించుకొని తింటే ఎలా ఉంచు బాగుంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. స్వీట్ చేసావా? స్వీట్ ఏం చేసావు? స్వీట్ నువ్వు ఉండలు ఉన్నాయి కానీ ముందైతే అది తిని. కాలుతుంది. కాలకుండా ఉంటుంది. ఫ్యాన్ ఇవా?
లోపల ఇష్టపడి మటన్ కర్రీ వేసుకున్నాము. ఇప్పుడు కష్టపడి తింటున్నాము. తినడానికి కూడా కష్టపడాలా? ఎలా ఉంది? ఇప్పుడు తెలియందా ఫ్లేవర్? చెంచు ఫ్లేవర్ బాగుంది. ఓకే, నువ్వు మరి ఎప్పుడు చేసావా చేస్తావు నేను మాకు? చేశానా? చెంచు మిగతా ఐటమ్స్ ఎప్పుడు చేస్తావు? నువ్వు చేసావా నేను చేశాను? ముందు ఇప్పుడు తిను నువ్వే. చాలు, తర్వాత సంగతి తర్వాత. ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది. ఇది సంప్రదాయ వంటలు నువ్వే చేస్తేనే బాగుంటది. అమ్మో, అందుకే నాతో చేపిస్తున్నావా? ఇదో మళ్ళీ పొగడతా అనమాట ఎప్పుడన్నా చేయదని. మోడర్న్ వంటలు బోని అనుకో. కూడా వెయిటింగ్ చేస్తున్నా. మేమేం చేస్తాం. బోని హాయ్ చెప్పు అందరికి. అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు చెప్పు. చూస్తుంది. అందరు చెప్పు. మనకి ఇష్టమా నాకు? నీకు కూడా. ఎలా ఉంది చెప్పు. బాగుందా? అది నేను నా చేతితో పెట్టాను కాబట్టి బాగుంది. అబ్బో, ఇంకొక ముద్ద, నిన్నెవరు? ఇంకొక ముద్ద, తిన్నా. ఇంకొక ముద్ద. మా అమ్మ చెప్తుంది. వ్యూవర్స్ చూసారు కదా, మటన్ చింత చిగురు కర్రీ ఈ రోజు మా స్పెషల్. మంచిగా ఆస్వాదిస్తూ తింటున్నారు. ఇదే అండి మా వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి తెలంగాణ స్పైసీ వంటల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.